హలో అండి. అందరికీ రామ్ రామ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. అమ్మవారి ఆశీర్వాదంతో అందరు బాగుండాలని కోరుకుంటున్నా. పొద్దున్నే లేసిన వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఆ రోజు పండగ కాబట్టి నైట్ అంతా నిద్ర రాలేదు. ఎట్లా అవుతుందో ఏమో నెక్స్ట్ డే అని చెప్పేసి అయితే పూజ ఎట్లా అవుతుందో అని చెప్పేసి పొద్దున్నే లేసి అయితే పిల్లలకు స్కూల్ కూడా ఉండే కాబట్టి వాకిలు ఊడ్చేసి ముగ్గేసేసుకొని మంచి గడపకైతే బొట్లన్నీ పెట్టేసుకున్నా. తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నైవేద్యాలు ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసిన. దద్దోజనం, ఇంకా పరమాన్నము, పులిహోర, ఇంకా బూరెలు అన్నీ అయితే ప్రిపేర్ చేసేసినాము. ఇంకా మా ఆంటీ కూడా వచ్చేసింది, హెల్ప్ చేయడానికి అయితే రమ్మన్నాను, అందుకే హెల్ప్ చేయడానికి అయితే వచ్చింది. దగ్గరుండి ప్రతిసారి హెల్ప్ చేస్తుంది. ఈసారి కూడా నాకు అమ్మవారిలాగా వచ్చి సహాయం చేసింది. సో అందుకే నా పని అయితే మంచిగా ఈజీగా అయిపోయింది. తర్వాత పూజ పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి పూజ మాత్రం ఈవినింగే చేసుకున్నా. ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి ఆడంబరాలు లేకుండా సింపుల్గా అయితే నేను పూజ చేసుకున్నా. చాలా బాగా అనిపించింది. అమ్మవారికి పూజ చేసుకోవాలంటే మనం కూడా మంచిగా రెడీ అవ్వాలి, అమ్మవారిలాగా రెడీ అవ్వాలని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయినా. పిల్లలు కూడా వచ్చేసారు కాబట్టి పిల్లల్ని కూడా క్యూట్ చిన్న చిన్న మహాలక్ష్మిలాగా అయితే వాళ్ళని తయారు చేసేసిన. చాలా ముద్దుగా ఉన్నారు అసలు రెడీ చేసినాక వాళ్ళైతే. ఇప్పుడైతే అమ్మవారిని అలంకరించుకుంటున్నా సింపుల్గా అయితే. ఏదో మనకున్న దాంట్లో ఎక్కువ ఆడంబరాలు లేకుండా ఏదో ఉన్న దాంట్లో చేసుకుందాం అని చెప్పేసి. ఇంకోటి అన్నీ క్యాప్చర్ చేయలేకపోయినా ఆ రోజు అయితే, ఎందుకంటే మధ్య మధ్యలో నా ఫోన్ అయితే చాలా హ్యాండ్ ఇచ్చింది నాకు. ఏందో ఏమో కానీ ఆ రోజు అట్లా అయిపోయింది ఫోను. కొన్నిసార్లు మనం అనుకున్నది చేద్దాము అని అన్నప్పుడే కదా ఏదో ఒకటి ఆటంకం వస్తుంది అన్నట్టు. నాకు కూడా నా ఫోన్ అట్లనే హ్యాండ్ ఇచ్చింది ఆ రోజు. కానీ ఇట్లా సింపుల్గా అమ్మవారిని అయితే అలంకరించుకోవడం స్టార్ట్ చేసిన. మధ్య మధ్యలో ఫోన్ అయితే పనిచేసింది, ఇంకా మధ్య మధ్యలో పని చేయలేదనమాట. ఎప్పుడెప్పుడైతే పని చేసిందో అప్పుడైతే వీడియో తీసిన. ఇట్లా సింపుల్గా అయితే అమ్మవారిని అలంకరించుకున్నాక ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా చిన్న చిన్న మహాలక్ష్మిలకు అయితే వాయనం ఇచ్చుకున్నా. ఇట్లా వాయనం తీసుకుంది ఎవరు? సాక్షాత్ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఇట్లా పట్టుకుంది. అట్లా చేయి. అయ్యో ఇట్లా రెడ్ రెడ్ ఏదో అంటున్నాను. ఇట్లా నా చిట్టి మహాలక్ష్మిలకు వాయనం ఇచ్చిన తర్వాత అయితే ఎవరెవరైతే పసుపు బొట్టుకు పిలిచిరో వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళినాను అనమాట. వాయనం తీసుకున్నా. నా దగ్గర కూడా పసుపు బొట్టుకు పిలిచాను, వచ్చిర్రు. నేను కూడా అందరికి వాయనం ఇచ్చాను. ఆ రోజు అయితే చాలా బాగా అనిపించింది, మొత్తం పాజిటివ్ అనిపించింది. అట్లా పూజ చేసుకుంటే బాగా అనిపిస్తుంది కదా. ఇంకా మాకు తెలిసిన ఒక ఆంటీ అయితే పసుపు బొట్టుకు పిలిచింది అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. సో వాయనం తీసుకోవడానికి వాళ్ళ దగ్గర అయితే పూజ చాలా బాగా జరిగింది. ఇక అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించిందో, అమ్మవారు చూడండి ఎంత ముద్దుగుందో. అసలు చాలా బాగా అనిపించింది. అమ్మవారిని చూస్తుంటే అట్లనే చూస్తూ ఉండిపోవాలనిపించింది, మంచిగా అనిపించింది అసలు. మన చిన్న పాప ఉంది కదా మహాశ్రీ, అంటే గోలుని చాలా బాగా చూసుకుంటుంది అనమాట. ఆంటీ అయితే చాలా ఇష్టపడుతుంది. ఇంకా తనకైతే ఒకటే ముద్దులు ఇస్తూ ఉంది, క్యూట్గా ఉంది, చిన్న మహాలక్ష్మి లాగా అని చెప్పి. తర్వాత వాయనం తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. ఇట్లా నా వరలక్ష్మి వ్రతం పూజ అయితే మంచిగా జరిగింది. ఆ రోజు అయితే ప్రశాంతంగా అనిపించింది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి ఆశీర్వాదంతో అందరు